హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి బ్లాగ్స్. ఈరోజు మనం పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న బగూళ్ళ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్ తెలంగాణలో ఉన్న అత్యంత పురాతనమైన టెంపుల్స్లో ఒక టెంపుల్ అంట. ఇది పెద్దపల్లి నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా మచ్చుపేట్ అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలి అంటే బేగంపేట్ అనే ఊరు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ కోనేరు వాటర్తో స్నానం చేయడం అనేది చాలా స్పెషల్. ఎందుకంటే ఈ కోనేరులో వాటర్ కాశీ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయని ఇక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు. ముందు సైడ్ ఒక బావి అనేది ఉంది. ఆ బావిలోకి వాటర్ వస్తే ఆ వాటర్ని పైప్స్ ద్వారా వితౌట్ కరెంట్ ఈ కోనేరులోకి సప్లై చేస్తారు. ఇక్కడే స్నానం చేసి అలాగే తడి బట్టలతోని వెళ్ళి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న స్పెషల్ అదే. క్లాత్స్ ఏవి చేంజ్ చేయకుండానే వెళ్ళాలంట. ఇంతకుముందు నేను చెప్పిన బావి మనకు కనిపిస్తుంది కదా, అదే లోపల అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ అయితే బయటికి వస్తున్నాయి. ఒక ఊట టైప్లో వస్తున్నాయి వాటర్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకి ఈ డౌన్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ భక్తులు అయితే ఈ డౌన్లో కూర్చొని ఉంటే ఇదివరకు అయితే పూజారి గారు లోపల నుంచి వాటర్ బకెట్తో తోడి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే ఇక్కడ ఈ ప్లేస్లో స్నానం చేసేవాళ్ళంట. ఆ స్నానం చేస్తూ ఉంటే వాటర్ అన్నీ మళ్ళీ బావిలో పడిపోతున్నాయి, బాగోదు అని చెప్పి ఎవరో వేరే భక్తులు అయితే మంచిగా నీట్గా అయితే ఆ కోనేరు కట్టించారు. ఇక్కడ నుంచి పైప్ సప్లై అయితే ఆ కోనేరుకి కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ నుంచి వాటర్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు అయితే అలా వాటర్ తోడి పోసుకునే వాళ్ళంట. ఇప్పుడైతే ఈ కోనేరు ఒకసారి చూద్దాము. లోపల వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. చాలామంది భక్తులైతే ఈ వాటర్ని తాగితే వాళ్ళ రోగాలన్నీ పోతాయి అని నమ్మకంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ వాటర్ లెవెల్ అస్సలు సీజన్తో సంబంధం లేకుండా డిక్రీజ్ అవ్వదంట. ఏ సీజన్లో అయినా ఇదే వాటర్ లెవెల్ అనేది మెయింటైన్ అవుతుందని ఇక్కడ పంతులు గారు అయితే చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకొని మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం. కాశీలో స్నానం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో ఈ వాటర్తో స్నానం చేస్తే కూడా అంతే పుణ్యం వస్తుందని కాశీకి వెళ్ళే బడ్జెట్ లేని వాళ్ళు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. ఈరోజు వచ్చేసి మంగళవారం, సోమవారం అయితే చాలామంది భక్తులు ఉంటారంట. ఈరోజు చాలా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ ప్రధానాలయం వచ్చి శివాలయం. ఫస్ట్ అయితే మనం నందీశ్వరుడి దర్శనం అయితే చేసుకున్నాక జోడులింగాల దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ ఈ శివాలయం అయితే 1946లో కన్స్ట్రక్షన్ అయితే చేశారంట. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే శివలింగాలు 2 ఉంటాయి. వీటిని జోడులింగాలని అంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పూజ టైం అయితే అయిపోయింది కాబట్టి లాక్ చేశారు. నేను బయట నుంచే మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. పెద్దగా ఇక్కడ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు, కానీ ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్.
శివాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక నంది విగ్రహం ఉంది. ఈ టెంపుల్ కూడా 1946లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇక్కడ పూజారి గారి నెంబర్ కూడా పైన రాసి ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అవైలబుల్లో లేకపోతే కాల్ చేసి మాట్లాడొచ్చు. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ పక్కనే ఇంకొక శివాలయం ఉంది. ఇక్కడ కూడా శివుడు జోడు లింగాలుగానే దర్శనమిస్తారు. సోమవారం రోజు కనుక మనం వస్తే చాలా అందంగా అలంకరిస్తారంట. ఇక్కడ శివుడి పక్కనే చాలా చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు. నాకైతే ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఈ బగూళ్ళ టెంపుల్ అని ఎందుకంటారు అంటే ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి. గుళ్ళు ఉండడం వల్ల దాన్ని కాలక్రమేణా బగూళ్ళ టెంపుల్ అని అన్నారంట. అంతేకాకుండా ఇక్కడ కాలంలో చాలా మంది మునులు ఋషులు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళంట. వాళ్ళు తపస్సు చేస్తున్న టైంలోనే పూజలు చేయాలంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేదని దేవుణ్ణి కోరుకుంటే అప్పుడు ఆ బావిలో నుంచి వాటర్ వచ్చాయని అందరూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంతకుముందు ఈ వినాయకుడి బ్యాక్ సైడ్ అయితే పెద్ద పుట్ట ఉండేదంట. దాన్ని అయితే ఇప్పుడు తొలగించి టెంపుల్ మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్ని కూడా కొత్తగానే కన్స్ట్రక్షన్ చేశారంట. ఇదివరకు నెక్స్ట్ నాగదేవత టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళే దారి అయితే కొంచెం హారబుల్గానే ఉందని చెప్పొచ్చు. మొత్తం నేలపైన చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. మనం చెప్పులు లేకుండా వెళ్తాం కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా కూడా ఈ టెంపుల్కి రావడం అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం కొండలు, అడవి, ఇదంతా చాలా బాగుంది. సరౌండింగ్స్ అంతా మనం ఫ్యామిలీతో కనుక వస్తే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని. నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టోన్స్ ఒకదానిపైన ఒకటి ఎన్ని పెడితే అంత పెద్ద బిల్డింగ్ కడతారంట. నేను కూడా ఒక 2 ఫ్లోర్లు పెట్టేశాను. ఇక్కడ బాగా కనిపిస్తుంది కదా, ఇదేంటంటే జాతరల టైంలో దీంట్లో హోటల్ టైప్లో పెడతారంట. ఇది దూరం నుంచి టెంపుల్ వ్యూ. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా చిన్న టెంపుల్స్, అవి మన టెంపుల్స్. ఈ సరౌండింగ్స్ అయితే మొత్తం అడవి టైప్లోనే ఉంది. ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళిపోదాము, అయిపోయింది మన దర్శనం కంప్లీటెడ్. ఈ వెళ్ళేదారి అయితే రోడ్ అస్సలు బాగాలేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.